వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వీటూరు భాష. ఇంత మంచిగా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మనల్లందరికీ గిట్లనే సపోర్ట్ చేయరులా మీకోసం మంచి మంచి వీడియోలు తయారు చేసి మీకోసం తీసుకొస్తాం. అయితే మరి కానీ ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోరులా, కింద బెల్ సింబల్ ఉంటుంది. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లోకి వస్తుంది. అవుగానే మనోళ్ళకి మనం చేసే వీడియోలు మస్తు నచ్చుతున్నట్టే మస్తు లైకులు ఇస్తారు మనోళ్ళు. నాకు ఆ కామెంట్లు చూస్తుంటే కూడా మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. ఇట్లనే ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఎంతో కావాలి మాకు. అవగాని పెంటకు ఇయ్యాలట వీడియో అయినా మనల్ని చూపిస్తావా చూపియవా? ఇక చూపిస్తాను, ఎందుకంటే మాట్లాడుతున్నావు కాదక్క. మనోళ్ళకు మీరంగా తమ్ముళ్ళు చూస్తేనే అర్థం కావచ్చు ఇవాళ ఎంతెంత నవ్వుకుంటామా అని, అందుకే వీడియో చూస్తారు. ఇక చూపి. ఓ పెంటక్క ఉన్నవా ఇంట్లో? ఉన్న చెల్లె ఏమైంది గిట్ల వచ్చినావు? అవగానక్క నీతో ఒక ముచ్చట మాట్లాడతాం మనసుట, మరి నువ్వేమంటావో ఏమో. ఏందే ఏం ముచ్చటది? అవ్వక్క రేపు ఆదివారం మన ఊర్లో కూరగాయల మార్కెట్ పెడతారు కదా, అవే కొత్త కడుతున్నావు. ఆదివారం మన ఊర్లో మార్కెట్ పడుతుంది, మరి దానికి ఏంది? కాదక్క మన ఊర్లో లెస్ పిరమిస్తారు కూరగాయలు, జరపట్నం పోయిన తెచ్చుకున్నాము. ఓ అమ్మక కూరగాయలకు పట్నం దాకెందుకే? మరేందక్క 300 పెడితే ఎన్ని వస్తలేవు కూరగాయలు? అమ్మ వారానికి కూడా సరిపోతలేవు. మీ మరిది నన్ను తిరుగుతా ఉండే, అవో ఇలా శనివారం అని చింతపండు తొక్కు నూడితే ఏందే కూరగాయలు బాగానే వేస్తావు, ఏవి కూరగాయలు ఈ చింతపండు తొక్కు నూనె వల్ల లెస్స తిట్టింది నన్ను. అవే నేను కూడా మొన్న 350 రూపాయలు పెట్టి తెస్తే ఏవి 4 రోజులు కూడా కాలే, అన్ని అడ్డ తెచ్చిన మళ్ళా ఏ కూరగాయలు లేవని పక్షాలు తెచ్చిన. అవే అమ్మ మన ఊర్లో అంత అధ్వానం అమ్ముతారు కూరగాయలు. పండించిన ఒక తీరే అమ్ముతారు, పోసుకొచ్చిన ఒక తీరే అమ్ముతారు. ఎట్లా కొనాలి జనాలు? అవ్వక్క అందరు పోసుకొచ్చేటోళ్ళుగా మార్కెట్ అనే పోసుకొస్తారంట. మా బుగల బస్ కొయ్యొద్దాం తీయరాదు, ఎట్లా ఫ్రీ బస్సేగా? అరే ఫ్రీ బస్సే కదా, నేను మర్చిపోతే ఇంకేంది మరి. రేపు మబ్బుగల పోయి మబ్బుగల వద్దాం తీయ, ఎవరు తెలియకుట్టా. ఓ అక్క ఎవరికి తెలియకుచ్చేంది, కొన్నింటి కాంతమ్మ వారం వారం గిట్టినవే తెచ్చుకుంటుందంట. అందుకే అది కూరగాయలకు వస్తుంది. అది మార్కెట్ లో కనిపిస్తుంది, అది ఆదివారం మనకు ఆదివారం మార్కెట్ లో కనిపించింది. కూరగాయలు పోసుకొని అమ్ముతుంది. ఒక బెండకాయలు గోపిస్తారా ఇలా తీసుకో అంటే నేను అప్పుడే తీసుకున్న చెల్లె ఏమో దాని ఇక్కడ వచ్చింది. అక్కడ చూసినావక్క దాని కూడా తెలివి వచ్చింది. ఈ ఊర్లకి ఇంత పిరం ఎందుకు కొనుడా అని మార్కెట్ లో పోయి పోసుకొస్తుంది, అమ్ముతుంది. చూడు దానికి ఎంత తెలివి వచ్చింది. అది మనతో ఒక్క మాట నుంచి మనం కూడా పోయి తెచ్చుకుంటుంటా. అయ్యో అదేంటి అనేది, మనకు ఫ్రీ బస్ ఏనా, ఏమన్నా కిరాయి పెట్టుకొని పోయేది ఉందా? ఆధార్ కార్డు ఉంటే చాలు, పోయేద్దాం ఎవరికి చెప్పకు ఏం చెప్పకు. అవ్వక్క ఇప్పట్లో ఎవడి మీద అలే చూసుకుంటుండు. సరే చెల్లె మబ్బుగల పోదాం తీగా, ఆధార్ కార్డు సంచిలో పెట్టుకో మర్చిపోయావు. ఏదక్క ఒక్క బస్సు వచ్చి పాడైతలేదు, ఇంకా పచ్చ బస్సు పోయింది. మరి అది ఇక్కడ పోతుందో ఏం కథలో చూడకపోతే పేరు. ఏ టైం అయింది ఇక, ఒకటి అంకాలు ఒకటి వస్తేనే ఉంటాయి పట్నం పోయే బస్సులు. అగో కాంతమ్మ కూడా వచ్చింది కానీ ఇక బస్ టైం ఇప్పుడే ఉన్నట్టుంది. అడుగుదాం పట్టువో కాంతమ్మ. ఏంది పెంటక్క బస్ కా నిలబడ్డారు, ఏడుకోతరు ఇంత మబ్బుగల సంచి పట్టుకున్నావు? నువ్వు ఏడుకోతున్నావు చెల్లి, సంచి పట్టుకున్నావు. మన కూరగాయలు అంతేగా, మేము కూడా కూరగాయలకే పోతున్నాము. అయ్యో నేనంటే మార్కెట్లో అమ్ముతందుకు పోసుకొస్తాను పోతున్నా, మరి మీరు కూడా అమ్ముతారా ఇద్దరు కలిసి? మేమేమమ్మ అక్క, ఇంట్లోకే కావాలి మాకు. మరి ఇంట్లోకైతే అంత దూరం ఎందుకురా? గడ మస్తు గగ్గు కొడుతున్నట్లే అందరూ అనే తెచ్చుకుంటారు మార్కెట్ లో, మరి మేమెందుకు ఊర్లో కొనుక్కోవాలి? 500 పెడితే ఏమిటికి వస్తలేవు కూరగాయలు. అగో నువ్వు వస్తుంటే దానివి మార్కెట్ లో పోయి కూరగాయలు తెచ్చి అమ్ముతున్నావు, మేము ఇంట్లో తెచ్చుకోవద్దా? ఎట్లా కాశీ లేకపోతానికి బాధ ఏముంది కానీ ఇక బస్సు పిరి బస్సేనా ఇక అట్లని మార్కెట్ లో పడతాయి అక్క అంటే ఇక పోతున్నాము. మన ఊర్లో మార్కెట్ లో ఏమో పిరం అమ్ముతురు చేయలే, ఏమో కొనలేక వస్తురు మంది. కిలో 70 రూపాయలు 80 రూపాయలు అమ్ముతుర్రు. మార్కెట్ లో 40 రూపాయలకు 30 రూపాయలకు వస్తున్నాయి. నిజమేనా? ఏడక్క గట్నే పిరమున్నాయి ఆడ కూడా. గా ఇంత దానికి మీరు అంత దూరం వచ్చుడు ఎందుకమ్మా? అవే పైసలు నాకు ఇయ్యి, నేను తీసుకొస్తా. వచ్చినాక ఇద్దరు కానీ మరి పైసలు లేకుచ్చే నేను తీసుకొస్తా. అంత దూరం ఏమొస్తారా మీరు? ఆ మార్కెట్ లో మస్తు మంది ఉంటారు, అక్కడ దొక్కుడు ఇక్కడ దొక్కుడు ఉంటది. ఏమొద్దమ్మా, నువ్వు తెస్తే లెస్స పిరం అమ్ముతావు. అగో మంది అమ్ముతలేరు, గట్నే అమ్ముతావు. నువ్వు కూడా గడ తక్కువ కోసుకొస్తావు, మాకేమో పిరానికి ఇస్తావు. ఎందుకు వచ్చింది బాగా పిరి బస్ ఉన్నాక? అక్క దాని మాటలు నమ్మకు, ఆడ అగ్గ కంటే అగ్గకు దొరుకుతాయి అక్క. మొన్న మా చిన్నమ్మ కూడా తెచ్చుకుందంట, ఫోన్ చేసి చెప్తానే నేను పోదామన్నా. అవసరలకి ఒక్క వారం పోయి చూద్దాము, ఈ అగ్గ కొడితే అంటే వారం వారం మనం కూడా పోయి తెచ్చి అమ్ముదాము. అగో మీరు కూడా నాలుక తెచ్చి అమ్ముతారంటే ఇక నా వ్యాపారం దెబ్బతీస్తే ఉంది. ఇక అందరూ పిరి బస్సుగా చెల్లే పోదాం పరని మీతో ఒక బట్టి వస్తారు. ఇక నా వ్యాపారం అంతా దెబ్బతీస్తుంది, నాకు లాస్ అంటే లాస్ అవుతుంది. అయ్యో నీకేం బాధ అవుతుంది రా, ఎవరు పైసలు పెట్టి వాళ్ళు కొనుక్కొచ్చుకుంటారు, నీ పైసలు గిట్ట తీసుకుంటారా ఎట్లా? ఈ ఫ్రీ బస్సులు తలగబడ ఫ్రీ బస్సులు పెట్టినప్పటి సంది ఏ వ్యాపారంకైనా లాస్ అంటే లాసు. ఆ చార్మినార్ పోయి బట్టలోనికి లాసు, ఊర్లో బట్టలు అమ్మతోనికి చాలా లాసు.
చాలా లగ్గు కడితే అని తెచ్చుకుంటారు పోయి ఎట్లా పిరి బస్సే కసెళ్ళి పోదాం పా అని తెచ్చుకుంటారు ఆగో పెద్ద మార్కెట్ లగ్గు కడతాయని ఎవరు చెప్పారు వీళ్ళకు ఇక వచ్చే వారం తక్కువకే పడుతున్నాయి రాదు అంటే ఇంకా నలుగురిని తోకేసుకొని వస్తారు ఇక నన్ను కూరగాయలు వేయడమని ఇస్తట్టు ఊర్లో అగో పెంటక్క బస్ వచ్చింది డబ్బునెక్కువ మళ్ళీ సీట్లు దొరుకుతాయో దొరకయో గంట దూరం నిలబడాలంటే నా శాత కాదమ్మా నా బక్క పానానికి టికెట్స్ అమ్మా టికెట్స్ 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 ఆగో టికెట్స్ అనే కాలమే అమ్మ మొత్తుకోబట్టి ఏ సపోర్ట్ చేయరు ఓ అక్కలు మిమ్మల్ని పిలిచేది ఈ ఆడలకు బస్ ఎక్కితే చింత ఉండదు ఎప్పుడు కూర్చుందామా ఎప్పుడు సీట్ ఖాళీ అవుతుందా ఇదే చూసుకుంటా కూర్చుంటారు ఈ ఫ్రీ బస్ ఏం పెట్టగలగబడ్డాడో గాని ఎప్పటి సంది ఇక కండక్టర్ అమ్మ ఉన్నా లేనైతే వాళ్ళకు ఓ అమ్మ మిమ్మల్ని పిలిచే చెవులలో ఏమైనా పత్తిలు గిట్లా పెట్టుకుర్రా ఏంది మేడం టికెట్ టికెట్ అంటే మొగోళ్ళ దగ్గర నిలబడ్డాం కదా మొగోళ్ళని అడుగుతున్నాం అనుకున్నా ఆడోళ్ళకి ఎక్కడి టికెట్లు తీసుకునేది ఫ్రీ బస్ అన్నాక నువ్వు టికెట్ టికెట్ అని మొత్తుకుంటున్నావు అందుకే మేము సపోర్ట్ చేస్తలేం అవు కానీ మీరు మొగోళ్ళ దగ్గర ఎందుకు నించురమ్మా సీట్లు ఖాళీ అయితే లేకపోతే లేపితే లేసారు మొగలు ఎట్లా చెప్తారు నించదనా కాదు మేడం ముందటంగా చూడు ఎంత జనం ఆడోళ్ళు ఏమో కాలు పెట్టి సందు లేదు అందుకే ఇంకా కెంచెక్కినాం మేడం అవు కానీ చెప్పు టికెట్ అయ్యో చెప్పేదేంది మేడం ఫ్రీ బస్ ఇంకా చెప్పేదేంది సపలంటావు అరే ఫ్రీ బస్ అంటే ఉత్తగానే ఎక్కడు కాదమ్మా ఆధార్ కార్డు చూపిస్తేనే ఫ్రీ బస్సు ఏడ దొరికిరని ఆయన ఊలాడుకుంటే ఎక్కగానే సరిపోతుంది అనుకుంటారు మేడం సంచులు ఉంది తీసిస్తాగు ఆధారం కార్డు మేడం గిదే నా పేరు పెంటక్క నీ పేరు గీరు ఎవరు అడిగిరమ్మా ఫోటో ఒకటి చూస్తారు ఏ లోపల పెట్టుకో అవతలామే ఇక్కడ నీ ఆధార్ కార్డు అయితే కదా అయ్యో పెంటక్క నేను ఆధార్ కార్డు మర్చిపోయినక్క నువ్వు ఎట్లా మర్చిపోయినవే పోరి నేను అంతగానని చెప్తిగా నిన్న మబ్బుగల పోయేది ఉంటదే మా బడిలే సంచులు పెట్టుకొని పెట్టుకో భద్రంగా అని చెప్పి నువ్వేమో గిట్లనే వేస్తావు పని శాతగా దాన్ని కాదక్క నేను సంచి కూడా మర్చిపోయినా ఇక నీ సంచిలో కూరగాయలు వేసుకుంటా అనుకున్న బస్ స్టాప్ కాడికి రాగానే ఇక ఆధార్ కార్డు గురించి నేను మర్చిపోతే పాడయ్యి ఓ అమ్మ నేను ఆధార్ కార్డు చూపి అంటే ఏమో గులుక్కోబడతారు మీ ఇద్దరు ఇక్కడదే ఇంకా ముందు మస్తు మంది ఇక మస్తు మంది నడుచుకోవాలని కదా కాదు మేడం మా చెల్లి మీ ఆధార్ కార్డు మర్చిపోయి వచ్చిందంట ఎట్లా చెప్పు అరే ఆధార్ కార్డు మర్చిపోతే టికెట్ తీసుకోవాలమ్మా టికెట్ కూడా ఏడుకోదారు చెప్పు పైసలు తీదబ్బనా అయ్యో కాదు మేడం టికెట్ ఎందుకు ఆడోళ్ళకు ఫ్రీ బస్ అనకు మన టికెట్ కొడతా అంటావు పైసలు ఎక్కడ మా దగ్గర ₹1 లేకుంటే ఎక్కినాము కూరగాయల కోతున్నాము కూరగాయల మట్టుకే పెట్టుకున్నాం సంచిలా ఇవి మా సొంత చెల్లెనే మేడం ఇక నాకు ఉంటే వేరే ఆమెకుంటే వేరే చెప్పు ఇద్దరు కూరలమే ఏంగా తీయరాదు ఓ అమ్మ మీరు ఎక్కువ తక్కువ మాట్లాడకూరి అట్లా గవర్నమెంట్ రూల్స్ అట్లా ఒప్పుకోగానే ఎవరు ఆధార్ కార్డు వాళ్ళకే ఉండాలి కదే పైసలు కదా టికెట్ కొడతా సరే మేడం తీసిస్తాం ఆగు సరే దమ్మున తీసిరి ఓ ఎరసిరామయ్య ఓ అమ్మ టికెట్ తీసుకోవా తల్లి గింత గచ్చి వీళ్ళతో మొత్తుకుంటే నీకు చెవు మీద పేనే వాడతలే తల్లి ఓ అమ్మ టికెట్ ఏంది మేడం ఆధార్ కార్డు సంచిలోనే ఉంది నాది కానీ ఇక మిగతా చూసుకోపో నేను రోజు వస్తేనే ఉంటా కొత్తగా అడుగుతాం మేడం నేను రోజు మార్కెట్ కి రానరా అట్లా కొత్తగా మాట్లాడతావు అరే నువ్వు రోజు వస్తూనే ఉంటావు నేను చూస్తూనే ఉంటా కానీ రోజు ఆధార్ కార్డు కూడా చూపియాలమ్మా అట్లా ఒప్పుకోదు గవర్నమెంట్ నువ్వు ఒక్కదానివి రోజు రాబాగో ఈ బస్సు ఉన్న సగం మంది రోజు వచ్చేటోళ్ళే వాళ్ళు రోజు చూపియారు ఆధార్ కార్డు నువ్వేదో కొత్తగా మాట్లాడతావు తీ సంచులకి ఓయమ్మో ఇంత గరం అవుతున్నావు మేడము ఆగు చూపిస్తాగు ఇక వాటి మేడం ఒక చూడు ఓసిని ఏందమ్మా తెల్ల కాగితం చూపిస్తున్నావు ఆధార్ కార్డు చూపించమంటే గమ్మతుంది నీ కథ వసిని నా మతి పాడుగాను నిన్నటి కూరగాయల పేపర్ చూపిస్తున్నానే ఆధార్ కార్డు ఇంట్లో మర్చిపోయినట్టున పాడయ్యి పీట మీద పెట్టిన అట్నే ఊరికొచ్చిన దెబ్బ బస్ టైం అయిందని సరే కానీ టికెట్ ఎడుకోటాలు చెప్పు పైసలు కదే డబ్బులు ఈరమ్మా మీ దగ్గరనే ఇంత టైం పడుతుంది అయ్యో లేవు మేడం కూరగాయల మట్టుకే తెచ్చుకున్నా రేపు ఇస్తుంది అరే ఏం మనుషులు దొరికిరమ్మా మీరు ఈ ఆడోళ్ళకు ఫ్రీ బస్సు పెట్టి వేస్ట్ పని చేసిండు ఈయన మీకు దమాకుండి మాట్లాడతారా లేక మాట్లాడతారా అమ్మా ఆధార్ కార్డు ఉంటేనే ఫ్రీ బస్ అని అందరికి తెలిసేనాయి మరి ఆధార్ కార్డు పెట్టుకోవాలిగా సంచిలా పైసలు లేవు కూరగాయలకే ఉన్నాయంటే నేనేం చేయాలి నాకు ఇట్లా తెస్తురాయింది కూరగాయలు అయ్యో కాదు మేడం ఇక రోజు మా ఊరు బస్ కి వస్తావు కదా జర అర్థం చేసుకుంటే ఏమైతుంది రేపిస్తా అంటున్నాగా ఇప్పుడు లేవు మేడము అగో నేను కూడా గదే అంటున్నా కాంతక్క మేడం ఏమి ఇంటలేదు వేమకి కండక్టర్లకైతే లెస్సరు బాగుంటే తల్లి ఎటుగా గవర్నమెంట్ డ్యూటీలు చేస్తుర్రని ఓయమ్మ ఎక్కువ తక్కువ మాట్లాడకురి బస్సులు ఉంటారా దిగుతారా చెప్పురి పైసలు కదరి గమ్మునొకరి అగో ఎవరో ఇప్పుడు బస్ ఎక్కినట్టు ఓ అమ్మ ఎవరు కదే టికెట్ టికెట్ కదే అమ్మ టికెట్ ఏడికి చెప్పు ఈ ఆడలకు షోలలో ఏం పెట్టుకుని ఎక్కుతారు బస్సు ఎట్టికే ఎక్కుతారు ఇక ఎక్కినామా ఏడ దిగుతారు అప్పటిదాకా నిమ్మలంగా నిద్రపోకుంటూ ఉంటారు ఇక టికెట్ ఎట్లా తీసుకోవాలి ఉత్తగా ఎట్లా పోతాం ఆధార్ కార్డు చూపియాలనా ఏం చేయాలి ఇప్పుడు దగ్గరకు అడిగితేనే ఇంటుంది ఈ పింకు శ్రీరామి ఓ అమ్మ నిన్నే తల్లి టికెట్ అంటే సపోర్ట్ చేయవు ఏడెక్కినవు నువ్వు ఏ స్టాప్ లెక్కినావు చెప్పు అయ్యో మేడం నువ్వు అప్పటి నుంచి నన్నే పిలుస్తున్నావా నేను ఎవరిని పిలుస్తుందో ఇక మా ఆడోళ్ళని కాదు మగవాళ్ళని పిలుస్తుంది అనుకుంటున్నా ఎట్లా ఆడోళ్ళకి ఆధార్ కార్డే కదా ఇక ఫ్రీగానే ఎక్కొచ్చా అని నన్ను పిలుస్తలేదు అనుకుంటున్నాను నన్నే పిలుస్తున్నావు అప్పటిసంది అయ్యేది చెప్పు మేడం ఏందమ్మా
చెప్పేది టికెట్ ఏడు కొట్టాలి చెప్పు. ఆధార్ కార్డు ఉందా ఉత్తగానే ఎక్కినావు బస్సు? అగో వాళ్ళిద్దరు ఆధార్ కార్డు తెచ్చుకోకుండా ఒక ఆమెనేమో చిత్తు కాగితం చూపించింది, ఒక ఆమెనేమో ఇంటికాడ మర్చి వచ్చిన అంటుంది. మరి నువ్వే ఎక్కినావు చెప్పు? అయ్యో మేడం, నేను ఆధార్ కార్డు ఇంటికాడ మర్చి వచ్చిన మేడం. ఆ బాగా మర్చి వచ్చినావు కానీ టికెట్ ఏడు దాకా పోతున్నావు, ఏడు దాకా కొట్టాలి చెప్పు? అరే నేను గీ ముందే దిగుతా మేడం, ఒక స్టాప్ ఎదుకాలనే దిగుతా. దానికి టికెట్ ఎందుకు చెప్పు? అరే అమ్మ, మీతో నెత్తి నొప్పి వచ్చి పడ్డది. ఆడోళ్ళతో మొగోళ్ళ కనబెట్టలే ఫ్రీ బస్సు, ఆడోళ్ళకి పెట్టి దాకా పెట్టిండు. అరే అమ్మ, నాకు దమా ఖరాబ్ చేయకూరి. ఇప్పటిదాకా కాళ్ళతో మొత్తుకున్నా, ఇప్పుడు నీతో మొత్తుకోవాలా? వచ్చే స్టాప్ లో దిగుతున్నా గానీ టికెట్ ఏడు కొట్టాలి చెప్పు నువ్వు. కదే పైసలు కదే. అయ్యో మేడం, నేను ఎప్పుడు ఇదే బస్ ఎక్కుతా, గట్ల కొత్తగా మాట్లాడుతున్నావు. వచ్చే స్టాప్ లోనే దిగుతా, గాని నుంచి గీకి టికెట్ ఎందుకు చెప్పు? పిరి బస్ అన్నప్పుడు పిరి బస్ లెక్కన చూడాలి. నువ్వు టికెట్ అని మాట్లాడుతున్నావు, ఎటు దాకా కడతారని అడుగుతున్నావు. అమ్మో, గీ పిరి బస్సు పెట్టినప్పటి సన్ని గిసొంటి ఆడోళ్ళు మస్తు మోపారు నాకు తెలుసు గాని. ఇకదే టికెట్ కు పైసలు ఇకదే, టికెట్ కొడతా. ఇక పైసలు ఇయ్యనంటావా గమ్మున దిగు. ఏమో మొత్తం ముఖం చూడకుండానే మాట్లాడుతుందిరా నాయన గీ మేడం. మళ్ళా మీ బస్సు ఎక్కుతాగా మేడం, గట్లా మాట్లాడుతున్నావు. గిట్లా మాట్లాడితే ఎవరు కూడా బస్సు ఎక్కరు. నువ్వెంత రుబాబుగా మాట్లాడుతున్నావు తల్లి. అరే ఎట్లా మాట్లాడాలమ్మా? మరి డ్యూటీ అన్నప్పుడు గిట్లనే ఉంటది. డ్యూటీ గిట్ల గట్టిగా వేస్తేనే నన్ను డ్యూటీలు ఉంచుతాడు, లేకపోతే పీక్ అవతల వాడేస్తాడు. ఇప్పుడు టికెట్ చక్కగా తీసుకోకుంటే నన్ను అమ్మ డ్యూటీలకి తీసి పడేస్తారు, నిన్ను కాదు. ఏడ దొరికిరా నాయన గిసొంటోళ్ళు రోజుకి ఇంత ఎక్కువ అవుతారు కానీ తక్కువ అవుతలేరు. ఎంత ముదుగా చెప్పినా కూడా ఇంటారు, వాళ్ళ మాటనే వినాలి నేను. ఇక నేను డ్యూటీ చేసుడు ఎందుకు, ఇంకా వేరే రాష్ట్రంలో నేర్పించుకుంటా నా డ్యూటీ పాడుగాను. ఇగో గివేనులా ఇయ్యాలట మన వీడియో నచ్చింది అనుకుంటున్నా. మనోళ్ళందరికీ నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోరి. ఇంకా మనలకు పార్ట్ 2 కావాలంటే కూడా కింద కామెంట్ చేయరి, పార్ట్ 2 మీకోసం తీసుకొస్తాం. సరే గాని మన పెంటక్క మస్తు కష్టపడి వీడియోలు చేస్తుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చుకోరి. లైక్ ఇస్తే లెస్స మురుస్తారు మన పెంటక్క. మనోళ్ళు మన వీడియోలని ఎంతో సపోర్ట్ చేస్తారు. ఇట్లా ముందు ముందు కూడా ఎంతో సపోర్ట్ కావాలి మీది. అయితే మరి కానీ ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోరు. కింద బెల్ సింబల్ ఉంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్ లోకి వస్తుంది.